కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న మీకు ప్రభు పేరట మొదటగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కండ్లు మూసుకొని తలలు వంచవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన తండ్రి, మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు నన్ను మమ్మలను మీ సజీవమైన రెక్కల చోటున భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వినుచున్నారో నా ప్రభువా, వారి యొక్క హృదయాలు తెరవండి, వారితో మాట్లాడండి నాయన. వారి కుటుంబాలు గొప్ప మేళ్లతో నింపండి తండ్రి. వ్యాధిగ్రస్తులను ముట్టండి నా ప్రభువా, స్వస్థపరచండి, సహాయం చేయండి. అప్పుల బాధలలో ఉండేటువంటి వారిని వారి యొక్క అప్పుల బాధ నుంచి నా ప్రభువా సహాయం చేయండి. కుటుంబంలో శాంతి సమాధానము లేక జీవిస్తూ ఉన్నవారికి నా ప్రభువా వారికి శాంతి సమాధానాన్ని దయచేయండి నా తండ్రి. వీటికి నా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, మీ ప్రియబిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమ్మను మా ప్రభువును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునిలో మనము నమ్మకముగా జీవించినటువంటి వారికి, దేవునిలో భయభక్తులతో జీవించేటువంటి వారికి దేవుడు ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని ప్రతి వారికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మన యొక్క చెడ్డ తలంపుల వలన దేవునిని నిండారుగా మనం ఆరాధించుకోలేకపోతున్నాం, దేవునిని స్తుతించుకోలేకపోతున్నాం, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. ఒకవేళ ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో దేవునిని నమ్ముకోవాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు సాతానుడు ఆ యొక్క ఆలోచన నుంచి మనల్ని దూరపరిచి దేవుని దగ్గరికి రాలేకుండా చేస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితులను, ఇటువంటి సంగతులను మనము దీర్ఘముగా ఆలోచించి సాతానుని మనము దూరం చేయటానికి ప్రయత్నం చేయాలి. అలాగా సాతాను నుండి విడుదల పొందినప్పుడు దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవునిలో ఉండేటువంటి సంతోష సమాధానాలు మనకి కలుగుతాయి అని దేవుని యొక్క వాక్యములో మనకి చెప్తా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధముగా మనం మాట్లాడుతూ ఉన్నారు. కొలసియన్స్ చాప్టర్ 2 verse 10, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత చక్కని మాటో. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. దేవుని యందు ఎవరైతే సంపూర్ణమైనటువంటి భక్తితో జీవిస్తూ ఉన్నారో,
దేవునియందు ఎవరైతే నమ్మకంగా జీవిస్తూ ఉన్నారో, దేవునిలో ఎవరైతే తమ యొక్క హృదయ అహంకారాల నుంచి వైదొలగి దేవునికి దగ్గరగా ఉంటారో, ఏం చెప్తున్నారంటే సమస్త ప్రధానులకును ఆయన శిరస్సై ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి చెడ్డ లక్షణాలన్నిటినీ కూడా నువ్వు పారత్రోలి దేవునిలో నీవు నిమగ్నమై ఉన్నావు కనుక, దేవుని ఎడల నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు కనుక దేవుడేమంటున్నారు ఇక్కడ, నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఎందుకనంటే ఒకప్పుడైతే నీవు దేవునిని తెలుసుకోలేకపోవచ్చు, కృతకాలంలో అయితే నీవు దేవునికి విరుద్ధంగా జీవించి ఉండవచ్చు, కృతకాలం అయితే నీవు మోనార్క్గా జీవించి ఉండవచ్చు. మోనార్క్ అంటే ఎవరిని లెక్క చేయనటువంటి తనము, ఎవరి మాట కూడా విననటువంటి గర్వము. ఎందుకనంటే నీవు గొప్ప సామర్థ్యుడమై ఉన్నావు నీ ఉద్యోగం పట్ల అని నీకు నీవు అనుకుని ఉంటున్నావు. ఇతరులను నీవు లెక్క చేయటం లేదు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను బట్టి నీవు లెక్క చేయకుండా ఇతరులను తృణీకరించి వీళ్ళు నా ముందు ఏపాట్లే అనేటువంటి చెడ్డ తలంపుతోటి నీవు ఉంటున్నావు క్రితంలో. అయితే అది దేవుడు చూసి నిన్ను అసహించుకునేటువంటి పరిస్థితి. అటువంటి వారికి దేవుని యొక్క కాపుదల ఉండదు అని ఇక్కడ చెప్తున్నా. నీవు పూర్ణమైనటువంటి మనసుతోటి నీవు నన్ను అంగీకరిస్తూ ఉన్నావు కనుక ఏమంటున్నారు ఇక్కడ, నేను నీకు శిరస్సు అయి ఉన్నాడు. దేవుడే ఎప్పుడు కూడా నిన్ను కాపుదల కాస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో. నీ ఉద్యోగంలో అయితేనేమి, నీ విద్యలో అయితేనేమి, నీవు చేస్తూ ఉండేటువంటి వ్యాపారంలో అయితేనేమి ఆయన ఎప్పుడు కూడా హృదయపూర్వకముగా అంగీకరిస్తూ ఉన్నావు. సంపూర్ణమైనటువంటి మనసుతోటి దేవునిని నీవు ఆరాధిస్తూ ఉన్నావు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడే నాకు ఈ గొప్ప ఉపకారం చేశాడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరి దగ్గర నీవు చెప్తున్నావు. ఆయన యొక్క క్రియలని నీవు ఒప్పుకుంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తానన్నట్టుగా నీకు శిరస్సు అయి ఉన్నాను. చూసారా, శిరస్సు అయి ఉన్నప్పుడు ఆయనే నీకు కాపుదల కాస్తా ఉన్నప్పుడు నీకు ఏ విధమైనటువంటి భయము నీకు ఉండదు, ఏ విధమైనటువంటి నిరుత్సాహము నీలోకి రాదు. ఎందుకనంటే దేవునిని సంపూర్ణమైనటువంటి మనస్సుతోటి నీవు అంగీకరిస్తున్నావు, ఆయన్ని పూజిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు అనేక రకాలైనటువంటి మేళ్లతో నింపుతారనేటువంటి వాగ్దానం చెప్తా ఉన్నారు ప్రియులారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 43 verse 4 ఏమనుంది ఒకసారి చూడండి ప్రియులారా. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, నా దృష్టికి నీవు నాకెంతో ఇష్టడవు, నా దృష్టికి నీవు ఎంతో నమ్మకమైనటువంటి వాడవు, అందుకని నీవు ఘనుడుగా ఉన్నావు. ఘనమైనటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను నిలవబెట్టుకున్నాను. ఒక యజమానుడి దగ్గర ఒక దాసుడు పనిచేస్తూ ఉన్నాడని అనుకోండి. ఈ దాసుడు యజమానికి ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తాడో, ఈ దాసుడు యజమానికి ఎప్పుడైతే ఆయనకు మంచి పనులు చేస్తూ ఉంటాడో, ఆయన మనసుకు నచ్చినటువంటి పనులను ఈ దాసుడు ఆ యజమాని పట్ల ఎంత విధేయతో ప్రవర్తిస్తూ ఉంటాడో ఆ యజమానుడు కనిపెడతా ఉంటాడు. యజమానుడు కనిపెట్టి ఈ దాసునికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. ఈ దాసుడే చెడ్డవాడై ఉన్నప్పుడు ఆ యజమానుడు ఈయనకేమి కూడా సహాయం చేయడానికి ఇష్టపడడు. ఇది మనం లోకంలో చూస్తుండేటువంటి పరిస్థితి. అలాగే దేవుడు కూడా మన యొక్క పరిస్థితిని, మన యొక్క భక్తిని, మనం ఏ విధమైనటువంటి ప్రవర్తనతోటి మనం జీవిస్తున్నావో, మన మాటలు ప్రభువులో ఎంతవరకు తగ్గింపు కలిగినటువంటి స్థితిలో కనపడతా ఉన్నాయో, మన పరిస్థితి అంతా కూడా ప్రభువును బట్టి ఎంతవరకు తగ్గించి మన జీవితాన్ని నడుపుకుంటున్నామో,
ఇవన్నీ కూడా ప్రభువారు మనల్ని చూస్తూ ఉన్నారు. ఆయన దృష్టికి తగ్గింపు కలిగినటువంటి పరిస్థితిలో నీవు జీవించినట్లయితే, నీ మాటలు ప్రభువుకి అంగీకారంగా అయినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ? నేను నిన్ను ఇష్టపడతాను, నీవు నా దృష్టికి ప్రియుడు అవుతావు, నీవు నా దృష్టికి మహా ఇష్టము గలవాడు అవుతావు. ఎందుకనంటే నీ యొక్క స్థితి అంతా కూడా నా దగ్గర తగ్గింపు కలిగినటువంటి పరిస్థితిలో కనబడుతుంది. నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ వేషంలో కానీ ఇవన్నీ కూడా నాకు ఇష్టపూర్వకంగా కనబడుతున్నావు. నువ్వు చేసినటువంటి ప్రవర్తన అంతా కూడా మంచిగా ఉంది కాబట్టి నీవంటే నాకు చాలా ఇష్టము. అంతేకాదు, నీవు ఘనుడవైతివి, ఆ విధమైనటువంటి తగ్గింపు కలిగినటువంటి స్థితిలో నీవు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నిన్ను ఒక రకమైనటువంటి మంచి స్థానములో నేను ఉంచాను. అది ఎల్లప్పుడూ కూడా నీవు దానిని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేయి. నీ నోటి మాటలు చాలా జాగ్రత్తగా నా దగ్గర వినిపిస్తూ ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా దేవుని దగ్గర పెట్టి నీ యొక్క మాటలు తగ్గింపు కలిగినటువంటి వాటిగా ఉండాలి. అలా లేనట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడో, నీవు నాకు ఇష్టమైనటువంటి వాడు కాదు. తండ్రికి ఇష్టము లేనటువంటి కుమారుడు ఆ కుమారునికి తండ్రి తన ఆస్తిని ఇవ్వటానికి ఇష్టపడడు. తండ్రికి తగినటువంటి సహాయం చేసేటువంటి కుమారుడు కానీ కుమార్తెకు కానీ ఆయన యొక్క ప్రాపర్టీని వాళ్ళకు పంచి పెడతానికి సంతోషపడతా ఉంటాడు తండ్రి. ఆ విధంగానే పరలోకమందుటేటువంటి తండ్రి కూడా ఆయనకు ఇష్టప్రకారముగా నమ్మకముగా మనము జీవిస్తేనే ఆయన యొక్క తలాంతులను మనకు ఇవ్వటానికి ఇష్టపడతాడు ప్రియులారా. అంతేకాదు, నీవు తగ్గింపు కలిగినటువంటి జీవితంలో మంచిగా నీవు జీవించినట్లయితే నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ ఆమ్ లవింగ్ యూ ఆల్వేస్ బికాజ్ యు ఆర్ మై సన్. నేను ప్రతి వేళ ప్రతి సమయంలోనూ కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నీవు నా ప్రియ కుమారుడు గనక, నీవు నా ప్రియ కుమార్తెవు గనక, నీ యొక్క బ్రతుకు నీ యొక్క జీవితం అంతా కూడా నాకు అంకితం చేసి నీవు జీవిస్తున్నావు కనుక నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవునికి ఇష్టముగా ఉండి మంచి ఈవులను సంపాదించుకోవడం మంచిదా? దేవునికి ఇష్టము లేనటువంటి జీవితం జీవించి చెడ్డవానిగా ఈ లోకంలో మిగిలిపోవటం మంచిదా? ఏది కావాలో నీవే ఆలోచించుకో ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలు ఎంత మాధుర్యంగా ఉన్నాయో ఒక క్షణము నీవు ఆలోచించి ఆయన వైపు నీవు తిరిగినట్లయితే నీకు అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ప్రియులారా, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 2 Corinthians chapter 6 verse 18. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. నేను మిమ్మును చేర్చుకుందును. నీవు భయపడదయా? నీ వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, నీ యొక్క తలంపులు, నీ యొక్క కోరికలు తీర్చలేకపోయినా, చూసారా, అవి ఒకానొక సమయంలో ఆ యొక్క తలాంతులను నేను నీకు ఇస్తాను అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. నీ యొక్క కోరికలు దేవుడు నీకు అవి ఫుల్ఫిల్ చేయలేదని దేవుని విడిచిపెట్టకు. నీవు అలా విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నీవు గోజాడినట్లయితే, దేవునికి నీ విన్నపాలను విన్నవించుకున్నట్లయితే దేవుడే ఇక్కడ చెప్తా ఉన్నా, నేను మిమ్మును చేర్చుకుంటానయ్యా, నా కుమారుడిగా అంగీకరిస్తాను నిన్ను, నా కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాను. ఎందుకనంటే నీవు నాకు ఇష్టమైనటువంటి ప్రియుడుగా ఉంటున్నావు. నీ యొక్క కార్యాలను నేను చూస్తున్నాను.
నీ యొక్క భక్తిని నేను పరీక్షిస్తూ ఉన్నాను. కాబట్టి నేను మిమ్మును చేర్చుకుందును. అంతేకాదు నీ యొక్క వేదనను, నీ యొక్క బాధనను, నీ యొక్క సమస్యలను నేను తుడిచివేస్తాను. అంతేకాదు మీకు తండ్రినయ్యుందును. ఐ ఆమ్ యువర్ లవింగ్ ఫాదర్. నేను ప్రేమించేటువంటి తండ్రిని నీకున్నానయ్యా. నిన్ను ప్రేమించేటువంటి తండ్రిని నీకున్నప్పుడు నీకు భయమేటి? ఏ మాత్రము కూడా ఆడవలసిన పని లేదు. ఒక కుటుంబంలో పిల్లలను తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. పిల్లలకు కావలసిన వస్తువులు కానీ, పిల్లలకు కావలసినటువంటి ఆ పుస్తకాలు కానీ చదువుకునే సమయంలో మా నాన్నగారు నాకు ఈ మంచి వస్తువులను పట్టుకొస్తారు, మా నాన్నగారే నాకు కావలసినటువంటి ఈ బుక్స్ అన్నీ నాకు కొనిస్తారు, నాకు కావలసినటువంటి ఈ పరీక్ష ఫీజులు కట్టడానికి మా నాన్నగారు సహాయం చేస్తారో, మా నాన్నగారు ఉన్నారు, నాకేమీ భయం లేదు అనేటువంటి గొప్ప ధైర్యంతో పిల్లలు జీవిస్తూ ఉంటారు. అలాగే పరలోకమందు ఉండేటువంటి తండ్రి కూడా మనకు ఏమి కావాలో ఆ పరలోకమందు ఉండేటువంటి తండ్రికి తెలుసు. అందుకనే నీ అవసరతలు తీర్చడానికి నేనున్నాను. ఐ ఆమ్ యువర్ ఫాదర్. నేను మీకు తండ్రినయ్యుందును. తండ్రి ఉంటుండగా పిల్లలకి ఏ విధమైనటువంటి భయం లేదు, ఏ విధమైనటువంటి లోటు లేదు. అలాగే మన పరలోకమందు ఉండేటువంటి తండ్రి మనకు కూడా ఉన్నాడనేటువంటి ధైర్యం నీకు ఉన్నట్లయితే అన్నీ కూడా ప్రభువారే నీకు కావలసినటువంటి నీడ్స్ని సప్లై చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నీవు నా కుమారుడువయ్యా, నీవు నా కుమార్తెవే, మీరందరూ కూడా నాకు పిల్లలు. కాబట్టి నా పిల్లలను నేను ఎంత మాత్రమునో విడువను, ఎడబాయను. ఒకవేళ దేవుని దగ్గర నుంచి నీవే విడిచి పారిపోవాలి. తప్పుపోయిన కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని విడిచి పారిపోయాడు. ఆ ఆస్తినంతటిని కూడా పట్టుకుపోయాడు. ఆ దుర్వ్యాపారం చేశాడు, అంతా పాడైపోయాడు, అంతా పాటు చేసుకున్నాడు. చివరికి అతని పరిస్థితి చాలా హీనంగా తయారైపోయింది. తండ్రిని విడిచిపెట్టి దూరంగా పారిపోయేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు ఆ రకంగానే ఉంటాయి. అలాగే పరలోకమందు ఉండేటువంటి తండ్రిని నీవు కూడా విడిచిపెట్టి పారిపోతున్నావు. ఆయన సన్నిధిలోనికి నీవు రాలేకపోతున్నావు, ఆయనకు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఆయన యందు మంచి కార్యాలను చేయలేకపోతున్నావు. మంచి కార్యాలను చేసేటువంటి వారిని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు. అది నీ ఎడల ఉండేటువంటి గొప్ప పరిస్థితులు. అటువంటి వారికి దేవుడు సహాయం చేయటానికి ఇష్టపడడు. కుమార్తెగా అంగీకరించడానికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ ఈ అర్హతలన్నింటినీ కూడా నీవు నేర్చుకున్నట్లయితే, ప్రభువు పట్ల నీవు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నీవు నా కుమారుడువు, నా కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాను అనేటువంటి వాగ్దానం ఇక్కడ దేవుడు మనకు చెప్తా ఉన్నారు. ప్రియులారా, దేవునికి కుమారుడిగా ఉండటం ఎంత భాగ్యము, దేవునికి కుమార్తెగా నీవు ఉండటము నీకు ఎంత భాగ్యము, ఎంత ఆశీర్వాదము. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకోవాలని అంటే నువ్వేం చేయాలని అంటున్నారు ఇక్కడ? దేవునికి నమ్మకముగా జీవించాలని అంటున్నారంటే. అంతేకాదు నీ దగ్గర కోరుకునేది అది తప్ప రెండోదేమి కూడా దేవుడు నీ నుండి కోరుకుంటలేదు. కాబట్టి నీవు దేవునికి నమ్మకమైనటువంటి ప్రియ కుమారుడిగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. ప్రియులరా, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనములో ఈ రకముగా మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 40 verse 17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను శ్రమల పాలై దీనుడనైతిని,
దేవుని దగ్గరికి రాలేకుండా, దేవుని మాటలు ఇష్టపడకుండా, దేవుని కార్యాలను చెడగొట్టేటువంటి నీవు ఎప్పుడు కూడా శ్రమల పాలే అవుతావు. నీ జీవితం అంతా కూడా విచారకరముగానే ఉంటుంది. మైండెడ్ దేవుని యొక్క కార్యాలకి నీవు కోఆపరేట్ చేసేటువంటి వ్యక్తిగా ఉంటేనే నీ యొక్క జీవితము మంచిగా ఉంటుందనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. అటువంటి వారికి శ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఆ శ్రమలే నీకు కావాలని అంటే నీవు ఎల్లప్పుడూ కూడా దేవునికి విరుద్ధంగానే జీవిస్తూ ఉంటావు. శ్రమలు పాలు కాకుండా ఉండాలి అని అంటే నీవు దేవునికి నమ్మకమైనటువంటి వాడుగా నీవు జీవించాలి. నాకు సహాయం చేయువాడవు నీవే. చూసారా, నువ్వు నమ్మకముగా ఉంటే, దేవునిలో మంచిగా జీవిస్తే దేవుడు నీ దగ్గరికే వస్తాడు. నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శ్రమలో ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన చూసేటువంటి దేవుడు కాదు. ప్రభునందు ప్రియులారా, ఎంతో చక్కని వాక్యాలు మనతో దేవుడు మాట్లాడుతావు. నాకు సహాయం చేసేటువంటి దేవుడవు నీవే. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నిజమైన దేవుడు లేడు, నమ్మకమైనటువంటి దేవుడు లేడు ప్రభువా అని నీవు దేవుని దగ్గర నీవు మొరకెట్టుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నీవు నమ్మకముగా విశ్వాసముతోటి నీవు ప్రార్థన చేసినట్లయితే నీకు ఆయన యొక్క కృపలను చూపిస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలు నీకు మెండుగా కుమ్మరిస్తూ ఉంటాడు అనేటువంటి సంగతి మనకు చెప్తున్నారు. నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకము. నన్ను రక్షించే దేవుడవు నీవేనయ్యా. నా వ్యాధి బాధలను తీసివేసేటువంటి దేవుడవు నీవే. నేను ఈ బాధల్లో కూరుకుపోయి ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించేటువంటి దేవుడవు నీవే, ఆలస్యము చేయకము అని దావీదు మహారాజు గారు ఆయన యొక్క ప్రార్థన చెప్తా ఉన్నారు దేవునికి. అటువంటి విన్నపాలు, అటువంటి వాగ్దానాలు దేవుడు మన ఎడల నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు నమ్మకమైనటువంటి కుమార్తెలుగా, ఆయనకు నమ్మకమైనటువంటి కుమారులుగా జీవించటానికి మన యొక్క జీవితాలను ప్రభువుకి సమర్పించుకుందాం. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయను గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి ప్రియులారా. కృపగలను మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు. ఇంతవరకు నా ప్రభువా, మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు నాయన. నా తండ్రి, ఎంతమంది అయితే నా ప్రభువా మీ ప్రియ బిడ్డలు అశాంతితో జీవిస్తూ ఉన్నారు, వారి కుటుంబాల శాంతిని దయచేయండి నాయన. నా ప్రభువా, వాక్యము వినుచున్న మీ ప్రియ బిడ్డల యొక్క హృదయాలు తెరవండి ప్రభువా. వారి వ్యాధిగ్రస్తులను ముట్టండి, వారికి సహాయం చేయండి.
నా ప్రభువా, ఎవరైతే అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో నా ప్రభువా, వారి యొక్క అప్పులను తీర్చండి నాయన, సహాయం చేయండి. వీరే నమ్మకమైనటువంటి దేవుడు నాకున్నాడు, నాకు ఏ విధమైనటువంటి భయం లేదు, నా సృష్టికర్తను నేను నమ్మకంగా పూజించుకుంటాను అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలకు తెలియచేయండి నాయన. మీ కృప వారికి చూపించండి. మీ ప్రియబిడ్డలకు మెట్టుకు ఆశీర్వాదాలతో నింపమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా నీ వాక్యాన్ని టీవీ కార్యక్రమం ముందు వినుచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.